ఇతిహాసవాణి ఛానల్ నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. మహాభారతంలోని సత్యవతి కథను తెలుసుకుందాం. మహాభారతంలో అత్యంత కీలకమైన మలుపులకు కారణమైన సత్యవతి జీవితం ఒక అద్భుతమైన ప్రవాహం. ఆమె పుట్టుక వెనక ఒక శాపం ఉంటే, ఆమె బాల్యం, యవ్వనాల వెనక ఒక రాజర్షి అంశ, మత్స్యకారుల పెంపకం ఉన్నాయి. ఆమె పుట్టుక శంతన మహారాజును వివాహం చేసుకునే వరకు ఉన్న పూర్తి కథను లోతుగా చూద్దాం. సత్యవతి తల్లిదండ్రులు ఎవరు? సత్యవతి యథార్థానికి ఒక రాజకుమారి. కానీ ఒక శాపం కారణంగా ఆమె జాలరుల ఇంట్లో పెరిగింది. తండ్రి చేది దేశాధిపతి, ఆయన ఉపరిచర వసువు. ఈయన ఇంద్రుడి వరాల వల్ల దివ్య విమానంలో పయనించే శక్తి గల రాజర్షి. తల్లి ఆద్రిక అనే అప్సరస. బ్రహ్మదేవుని శాపం వల్ల ఆమె యమునా నదిలో ఒక చేపగా జీవిస్తూ ఉంటుంది. మత్స్యగంధి జననం. సత్యవతి జననం వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఒకసారి ఉపరిచర వసువు వేటకు వెళ్ళినప్పుడు తన భార్య గిరికను తలుచుకుని స్ఖలితమైన తన తేజస్సును ఒక డేగ ద్వారా తన భార్యకు పంపించాలనుకుంటాడు. కానీ మార్గమధ్యంలో ఆ డేగను మరో డేగ అడ్డుకోవడంతో ఆ తేజస్సు యమునా నదిలో పడుతుంది. చేప రూపంలో ఉన్న అద్రిక ఆ తేజస్సును మింగుతుంది. కొన్నాళ్లకు జాలరుల రాజు వలలో ఆ పెద్ద చేప దొరుకుతుంది. ఆ చేప కడుపును కొయ్యగా అందులో ఒక మగ పిల్లవాడు, ఒక ఆడపిల్ల కనిపిస్తారు. ఆశ్చర్యపోయిన దాశరాజు ఆ పిల్లలను రాజుగారైన ఉపరిచర వసువు వద్దకు తీసుకువెళతాడు. మగపిల్లాడిని రాజు తన వద్దే ఉంచుకుంటాడు. తర్వాత కాలంలో మత్స్యరాజ్య స్థాపకుడైన మత్స్యరాజు అవుతాడు. ఆడపిల్ల చేపల వాసన వస్తుండడంతో రాజు ఆమెను పెంచుకోమని దాశరాజుకి అప్పగిస్తాడు. చేప కడుపున పుట్టి ఒళ్ళంతా చేపల వాసన రావడం వల్ల ఆమెకు బాల్యంలో మత్స్యగంధి అని పేరు వచ్చింది. బాల్యము జాలరుల ఇంట పెంపకం. మత్స్యగంధి దాశరాజు ఇంట్లో అత్యంత ముద్దుగా పెరిగింది. ఆమె రూపంలో రాజకుమారి అయినప్పటికీ గుణంలో జాలర పిల్లగా కష్టపడే తత్వాన్ని అలవర్చుకుంది. తండ్రి పట్ల అమితమైన భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. ఆమె తండ్రి దాశరాజు యమునా నదిపై పడవలు నడుపుతూ ప్రయాణికులను దాటించేవాడు. తండ్రికి విశ్రాంతినివ్వడం కోసం బాల్యం నుండే మత్స్యగంధి కూడా పడవ నడపడం నేర్చుకుంది. యమునా నదిపై ఋషులను, సాధువులను నది దాటించడం ఆమె దినచర్యగా మారింది. అలా నది దాటించే సమయంలోనే ఆమెలో సేవానిరతి, ఆధ్యాత్మికత పెరిగాయి. యవ్వనం, పరాశరుని కలయిక, యోజనగంధిగా మార్పు. మత్స్యగంధి యవ్వనంలోకి అడుగుపెట్టేసరికి అత్యంత సౌందర్యవతిగా మారింది. అయితే ఆమె ఒంటి నుంచి వచ్చే చేపల వాసన మాత్రం అలాగే ఉంది. ఒకరోజు వశిష్ఠ మహర్షి మనవడైన పరాశర మహర్షి యమునా నదిని దాటడానికి వస్తాడు. ఆ సమయంలో పడవలో మత్స్యగంధి మాత్రమే ఉంటుంది. పడవ నది మధ్యలోకి వెళ్ళేసరికి పరాశరుడు తన త్రికాల జ్ఞానంతో ఆ సమయం ఒక గొప్ప కారణ జన్ముడి జననానికి అత్యంత శుభప్రదమైన ముహూర్తమని గ్రహిస్తాడు. ఆ జన్మకు మత్స్యగంధి గర్భమే సరైనదని ఎరిగి ఆమెను కోరుతాడు. మొదట మత్స్యగంధి సిగ్గుతో, భయంతో 3 అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. మహర్షి, చుట్టూ జనం చూస్తున్నారు, ఈ పగటిపూట ఎలా అనగా పరాశరుడు తన తపశ్శక్తితో చుట్టూ దట్టమైన చీకటి తెరను సృష్టిస్తాడు. నేను కన్యను, నా కన్యత్వానికి భంగం వాటిల్లితే నా తండ్రికి ఏ సమాధానం చెప్పాలి అనగా పరాశరుడు సంగమం తర్వాత కూడా నీ కన్యత్వం యథాతథంగా ఉంటుంది అని వరం ఇస్తాడు. నా శరీరం అస్సేకరమైన చేపల వాసన వస్తుంది కదా అనగా మహర్షి ఆమెను అనుగ్రహించి ఆ మత్స్యగంధాన్ని పూర్తిగా తొలగించి ఆమె శరీరానికి ఒక అద్భుతమైన సుగంధాన్ని ప్రసాదిస్తాడు.
ఆ సుగంధం ఎంతటిదంటే 1 యోజనం దూరం వరకు వ్యాపిస్తుంది. అందుకే ఆమెకు యోజనగంధి లేదా పద్మగంధి అనే పేరు వచ్చింది. వ్యాసుని జననం. ఆ పవిత్ర సంగమం వల్ల యమునా నదిలోని ఒక ద్వీపంలో ఆమెకు తక్షణమే ఒక బాలుడు జన్మిస్తాడు. పుట్టడమే ఆ బాలుడు అజానుబాహుడై వేద జ్ఞానంతో ప్రకాశిస్తాడు. నల్లని రంగులో ఉండటం వల్ల, ద్వీపంలో పుట్టడం వల్ల ఆయనకు కృష్ణ ద్వైపాయనుడు అని పేరు వచ్చింది. ఆయనే తర్వాత వేదాలను విభజించి వేదవ్యాసుడు అయ్యాడు. పుట్టగానే వ్యాసుడు తల్లికి నమస్కరించి, అమ్మా, నువ్వు ఎప్పుడు స్మరిస్తే అప్పుడు నీ ముందు ప్రత్యక్షమవుతాను అని చెప్పి తపస్సుకు వెళ్ళిపోతాడు. సత్యవతిగా రూపాంతరం. శంతన మహారాజుతో వివాహం. ఈ సంఘటన తర్వాత యోజనగంధి తిరిగి కన్యగా పద్మసుగంధంతో ఇంటికి చేరుకుంటుంది. ఆమె పవిత్రతను, సత్య ఆచరణను చూసి లోకం ఆమెను సత్యవతి అని పిలవడం ప్రారంభించింది. కొన్నాళ్లకు హస్తినాపుర మహారాజైన శంతనుడు వేటకు వచ్చి యమునా నది తీరంలో విహరిస్తుండగా సత్యవతి నుంచి వస్తున్న అద్భుతమైన సుగంధానికి ఆకర్షితుడవుతాడు. ఆమెను చూడగానే మోహించి పెళ్లి చేసుకోమని కోరుతాడు. అయితే సత్యవతి పెంపుడు తండ్రి అయిన దాశరాజు ఒక కఠినమైన షరతు విధిస్తాడు. సత్యవతికి పుట్టబోయే బిడ్డలకే హస్తినాపుర సింహాసనం దక్కాలి తప్ప అప్పటికే యువరాజుగా ఉన్న గంగాదేవి పుత్రుడైన దేవవ్రతుడికి దక్కకూడదు. శంతనుడు అందుకు అంగీకరించక బాధతో వెనుదిరుగుతాడు. కానీ తండ్రి బాధను గమనించిన దేవవ్రతుడు దాశరాజు వద్దకు వెళ్ళి తనే స్వయంగా రాజ్యత్యాగం చేస్తానని, పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉంటానని భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు. అలా దేవవ్రతుడి త్యాగం వల్ల సత్యవతి హస్తినాపురానికి మహారాణిగా అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమెకు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే 2 కుమారులు జన్మించారు. చేప కడుపున పుట్టి జాలరుల పడవలో పెరిగిన ఒక సాధారణ కన్య తన గుణం చేత, ఋషివరం చేత భరత వంశానికి మూలస్తంభమైన రాజమాత సత్యవతిగా మారిన ప్రయాణం ఇది. ఈ కథనం మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథనాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథనాలపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదములు.